అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. బ్రహ్మంగార కాలజ్ఞాన ప్రకారం ధనుసు రాశి వారి పూర్తి జాతకం బయటపడింది. ఇక మీరు దీని నుంచి తప్పించుకోలేదు. చూడకపోతే మీరు నష్టపోతారు. మరి బ్రహ్మంగార కాలజ్ఞాన ప్రకారం ధనుసు రాశి వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది, వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి, ధనుసు రాశి వారి యొక్క స్వభావం, లక్షణాలు మరియు వారి యొక్క జాతక రీత్యా వారి జీవితం ఎలా ఉంటుందనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దానికంటే ముందు వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీరు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక ధనుసు రాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక ఇక పూర్తి జాతకం అనేది మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశి వ్యక్తులుగా వ్యవహరించబడతారు. ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆత్మగౌరవము, స్వయం ప్రతిపత్తి అవసరం. స్వవిషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు. స్వవిషయాలలో ఇతరుల జోక్యము అంగీకరించరు. ధనుసు రాశి వారి యొక్క ఆలోచనలు చాలా తారస్థాయిలో ఉంటాయి. ఊహలన్నీ కూడా చాలా ఎక్కువగా ఊహించుకుంటుంటారు. వారు తలచిన పనులు చాలా వరకు సాధించేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మీరు ఏకసంతాగ్రహిలుగా ఉంటారు. అనుకున్న పని ఖచ్చితంగా పూర్తి చేయాలి. అటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎలాంటి కొత్త పనినైనా సూచన వెంటనే గ్రహించడం అనేది వీరిలో ఉండే ప్రత్యేకత. అదేవిధంగా నిర్ణయాత్మకమైన వ్యూహాలతో ముందుకు వెళ్తుంటారు. ధనుసు రాశి వారికి వేదాంత పరమైన విషయాలలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. రాజసం అనేది వీరిలో కనబడుతుంది. కొంత గర్వం కూడా ధనుసు రాశి వారిలో మనకు గోచరిస్తూ ఉంటుంది. వీరు ప్రతి మాటను కూడా నిష్కపటంగా పలుకుతూ ఉంటారు. ధనుసు రాశి వారు మంచి వార్తని కలిగి ఉంటారు. కపటం లేనటువంటి మాటలు వీరు పలుకుతుంటారు. మంచి వాగ్దాటి, వాక్ ప్రతిమ అలాంటివన్నీ కూడా శ్రేష్టంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వీరు చాలా నెమ్మదిగా నిదానంగా ప్రవర్తిస్తుంటారు. వీరి యొక్క ప్రతి ఒక్కరు కూడా వీరి యొక్క విధానం చూసి వీరి యొక్క నడవడిక అనేది ఉంటుంది. అదేవిధంగా వీరి పొగడ్తలకు లొంగే స్వభావం అనేది వీరికి అస్సలు లేదు. అదేవిధంగా ఎవరైనా వీరిని బెదిరించినప్పటికీ వీరు అస్సలు వారికి భయపడడం కానీ వెనకడం కానీ ఇలాంటి వీరు అస్సలు ఉండవు. ధనుసు రాశి అంటే ధనువు అంటే బాణం. వీరికి సంబంధించిన చాలా వరకు కూడా దూసుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు ధనుసు. అలాంటి స్వభావాన్ని ఈ యొక్క రాశి వారు కలిగి ఉంటారు. వీరు జరగబోయే విషయాలలో మీరు చెప్తూ ఉంటారు. మీరు చెప్పేటట్టు జోస్యం అనేది చాలా వరకు నిజం అవుతూనే ఉంటుంది. ఇలా జరుగుతుందేమో అని ఊహించినటువంటి విషయాలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. వీరు సొంత స్థలాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈ ధనుసు రాశి వారు తరచుగా వీరికి మిష్టాన్న భోజనం అనేది లభిస్తుంది. దీనివల్ల వీరు కొంత లాభం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. తద్వారా వీరు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉన్నాయి. ధనుసు రాశి వారు తిండి విషయంలో తీపి పదార్థాలు తగ్గించుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఈ రాశి వారికి ప్రయాణాలు అంతగా పడవు. వీరు చాలా గొప్ప పదవుల్ని అధిరోహిస్తుంటారు. ఈ ధనుసు రాశి వారు భోగభాగ్యాలంటే పుట్టినప్పటి నుంచి కూడా మాక్సిమం భోగభాగ్యాలను అనుభవిస్తుంటారు. చాలా వరకు కూడా వీరికి వయసు మీద పడే కొద్దీ కూడా వేదాంతము, దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. కొంతమంది సన్యాసి జీవితం గడుపుతుంటారు. వీరి యొక్క ఆలోచనని అదుపులో పెట్టుకున్నట్లయితే కనుక వీరికి నరాల బలహీనత అనేది కలగదు. కాబట్టి జాగ్రత్త వహిస్తే కనుక వీరు చాలా కాలం వరకు జీవనాన్ని సాగించగలుగుతారు. వీరి యొక్క శరీరంలో విశాలమైన నుదురును కలిగి ఉంటారు. విశాలమైన దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. వీరిలో తల భాగం, మెడ భాగం పెద్దదిగా ఉన్నట్లయితే కనుక జీవితంలో ఎక్కువగా సుఖపడగలుగుతారు. ఈ రాశి వారు ఎక్కువ మంది గుర్తుంచుకుంటారు. సహజంగా చెప్పాలంటే సమాజంలో మంచి గుర్తింపు కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. జీవిత భాగస్వామితో చాలా అనుకూలంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. కొద్దిగా అననుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. పూర్వాచారంలో వీరికి ఆదరణ ఎక్కువగా ఉంటుంది. పూర్వపు సాంప్రదాయమైనటువంటి విషయాలలో వీరు అవగాహన ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువగా వేదాంతాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఈ కారణం చేత వీరికి దైవబలం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తెలిసిన ప్రతి ఒక్కటి కూడా సాధించగలుగుతారు. వీరి ఆలోచనలు సాధారణంగా నిజం అవుతూనే ఉంటాయి. ధనుసు రాశి వారికి మనశ్శాంతి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో బరువు బాధ్యతలు కలిగి ఉంటారు. వీరు ఎవరి చెప్పు చేతల్లోనూ ఉండరు. అంటే ఒకరి మాట వినరు, ఒకరికి లోబడి ఉండరు, ఒకరి మాట ప్రకారం అసలు పనిచేయరు. న్యాయవర్తనము, దైవచింతన ఎక్కువగా ఉంటుంది. పెద్దల పట్ల గౌరవాన్ని కలిగి ఉంటారు. మర్యాదపూర్వకంగా ఉంటారు. శుచి, శుభ్రత లాంటివి ఎక్కువగా ఉంటాయి. ఇక ధనుసు రాశి వారు చాలా అవయవ పుష్టిని కలిగి ఉంటారు. అభిజాత్యం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి ఒక్కొక్కసారి ఎలాంటి దుర్దేశం లేకపోయినప్పటికీ ఎదుటి వారికి కష్టం కలిగేలాగా మాట్లాడుతుంటారు. తాము ఎంతో ఆలోచన కలవారమని, లౌక్యంగా ఉండేవారమని వీరి యొక్క ఉద్దేశం ఉంటుంది. వీరు నిజాయితీగా ఉంటారు.
అదే విధంగా మనసులో ఎలాంటి మాట దాచుకోకుండా బయటకు చెప్పేటి వీరి స్వభావం. తన చుట్టుపక్కలంతా కూడా న్యాయవర్తనగా ఉండాలని, న్యాయం జరగాలని కోరుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు ఏ పనైనా బాగా ఆలోచించి చేస్తారు. ఆలోచించకుండా అస్సలు చేయరు. దైవభక్తి, పాపభీతి ఎక్కువగా ఉంటాయి. సాంప్రదాయాలు బాగా పాటిస్తారు. వీరు ఏ పని అయినా సరే కొంచెం అనుమానంగా అనిపిస్తే కనుక వెంటనే ఆ పనిని ఆపిస్తారు. ఎంతటి పని అయినా సరే అది చివరకు వచ్చేసింది, ఇంకేముంది అయిపోతుందిలే అనుకున్నా సరే దాంతో అనుమానం కలిగితే వెంటనే ఆపేస్తారు. ఈ రాశి వారు ఎప్పుడు ఎలాంటి ఆలోచిస్తూ ఉంటారంటే వీరు ఎప్పుడు కూడా ఎదుగుదల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒక చోట ఉండడం, సీమితంగా ఉండడం లాంటివి వీరికి నచ్చదు. ఎప్పుడు ఏదో ఒక పని పెట్టుకొని బిజీగా ఉంటూ ఉంటారు. వీరికి జంతువులపైన కర్ణజాలి అనేది ఎక్కువగా ఉంటాయి. ఉన్నది ఉన్నట్టు ఇరుముఖం మీద మాట్లాడతారు. దానివల్ల కొంత వైరాన్ని కూడా తెచ్చుకుంటారు. బయట ప్రపంచంలో వీరికి పరిచయాలు, గౌరవాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి సహజంగా ఉన్న తెలివితేటల్ని వారు గుర్తించారు. అదేవిధంగా ఈ ధనుసు రాశి వారి యొక్క మనసు చాలా మంచిదని తెలుసుకొని చాలామంది స్నేహం చేయడానికి కోరుకుంటారు. వీరి సంతానం కొద్దిగా గర్విష్ఠులుగా ఉంటారు. కుటుంబంతో కొంత తొందరగా గలవరు. ఈ రాశి వారు ఎప్పుడు తృప్తిగా ఆనందంగా ఉంటారు. వీరిని కనుక చిరాకు పరిచిన వీరికి చిరాకు ఇచ్చినా సరే వీరి కోపం అనేది తారస్థాయిలో ఉంటుంది. చాలా చాలా కోపం ఎక్కువగా వస్తుంది. వీరి జీవితాన్ని చాలా సరదాగా తీసుకొని నడుపుతారు. అదేవిధంగా ఇతరతర విషయాలన్నీ కూడా ఒక పట్టున తలబెట్టుకొని భారంగా మోయరు. వీరు వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు వారికి ఒక్కొక్కసారి శారీరక రుగ్మతలు ఏర్పడే అవకాశం ఉంది. వీరి వయసు పెరిగే కొద్ది మంచి బుద్ధి కుశలత వీరికి ప్రార్థించబడుతుంది. సహజంగా వీరు బుద్ధిమంతులు. వయసు పెరిగే కొద్దీ, అనుభవం పెరిగే కొద్దీ వీరు చాలా గొప్ప జ్ఞానం అనేది పెరుగుతుంది. అంటే చాలా షార్ప్గా ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా వెంటనే సాల్వ్ చేయగలిగినట్టు తెలివితేటలు కలిగి ఉంటారు. ఈ రాశి వారు నిన్నటి కన్నా ఈ రోజు కన్నా కూడా రేపు ఎంతో ఆనందాన్ని గలపడానికి ఉద్దేశంతో ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్తగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ రాశి వారికి కోపం కలిగించే సంఘటనలు, పాత విషయాలు, తేదీలతో సహా చాలా గుర్తుపెట్టుకుంటారు. అదేవిధంగా పెట్టిన డబ్బు, దాచిన వస్తువులు కూడా మర్చిపోతుంటారు. వీరికి పొడవైన ముఖము, భక్తి కలవారు, మంచి జాగిన ఓదార్యవంతులు. అదేవిధంగా సామరస్యం కలిగించే అనుమోషణ కలిగి ఉంటారు. అంటే వీరి యొక్క సామరస్యంగా ఉంటేనే మన మాట వింటారు తప్ప ఎదిరిస్తే లేదా రెచ్చగొడితే అస్సలు మన మాట వినరు. వీరి చేత పని చేయించుకోవాలంటే మంచి మాటలు నెమ్మదిగా చెప్పి మాత్రమే పని చేయించుకోగలుగుతాం. వీరిని మోసగించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ధనుసు రాశి వారు చాలా ముక్కుసూటిగా ఉంటారు. ఉత్సాహంగా, ధైర్యంగా, ఆలోచన విధానం చాలా సూటిగా ఉంటారు. స్ట్రాంగ్గా ఉంటుంది, షార్ప్గా ఉంటుంది. అదేవిధంగా వీరు ఇతరుల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు. జంతు ప్రేమికులు అదేవిధంగా దేవుని పట్ల ఆధ్యాత్మికమైన భావనలు కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరు సూటిగా ఉంటారు. అంతేకాకుండా వీరి యొక్క స్వభావం ఎప్పుడు కూడా ఇతరులతో మంచిగా ఉంటుంది. సమాజంలో పేరు, ప్రతిష్ట, గౌరవ మర్యాదలు ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే ధనుసు రాశి వారికి నరఘోష ఎక్కువగా ఉంటుంది. నరఘోష ఎక్కువగా ఉండి జరిగే పరిణామాలు ఏంటంటే ఎక్కువగా దెబ్బలు తగులుతూ ఉండడం, మనశ్శాంతి లేకపోవడం, ఎక్కువ టెన్షన్లు కలుగుతూ ఉండడం, అందరితో గొడవలు జరుగుతూ ఉండడం, అందరూ మనకు శత్రువులుగా మారడం, ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అవుతూ ఉండడం, ఏ పని కూడా విశేషంగా కలిసి రాకపోవడం, మీకు 100 రూపాయలు రావాల్సిన చోట 10 రూపాయలు కూడా మాత్రమే మీ చేతికి రావడం, లేదా మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా మూల చెప్పుకోవచ్చు. ఈ నరఘోష అనేది దాదాపుగా ఈ ధనుసు రాశి వారి అందరికీ ఉంటుంది. ఎవరైనా పని ఉదాహరించినటువంటి బాధలు పడేవారు ఉంటే కనుక వారు నరసింహస్వామి వారి యొక్క ఫోటోను ఒకటి ఎల్లప్పుడూ జేబులో పెట్టుకోవాలి, లేదా మెడలో నరసింహస్వామి వారి యొక్క లాకెట్ వేసుకోవాలి. అదేవిధంగా ఏదైనా నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమను తెచ్చుకొని నాగసింధూరంలో కలిపి ఆ ఫోటోను ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆడవారైతే ఎడమ కాలకు నలుపు దారం కట్టుకోవాలి. మగవారైతే కనుక ఎరుపు రంగు మొలతాడును నడుముకు ధరించండి. అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపు దారిని మొలతాడుగా కట్టి ఎడమ కాలకు కాటిక బొట్టు పెడుతుండాలి. మగవారికి అయితే కుటుంబ వరకు కాటిక బొట్టు పెట్టాలి. కుంకుమ బొట్టు ముఖానికి పెడుతూ ఉండాలి. ఈ విధంగా చేయటం వల్ల మీకున్నటువంటి ఈ యొక్క నరఘోష, నరపీడ అనేటువంటి తగ్గుముఖం పడుతుంది. అదేవిధంగా మనం బయట కిరాణాలతో స్పటిక కానీ ఒకటి దొరుకుతుంది. కాస్త ఉప్పుగా పుల్లగా ఉంటుంది. తెచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టలో కొంచెం పసుపు కుంకుమ వేసి నవధాన్యాలు వేసి దాన్ని మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వల్ల నరఘోష అనేది తగ్గుతుంది. అలాగే ధనుసు రాశి వారికి ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే కనుక సకల దేవత స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మేలుకుంటుంటారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి.
ఈ ధనుసు రాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుని ప్రార్థించడం వల్ల కూడా మీ కోరిక తొందరగా నెరవేరుతాయి. ధనుసు రాశి వారి మనసులోని భావాలు తొందరగా చేరుతాయి. దీపం మనసుకు శాంతిని ఇస్తుంది. మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది. అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ధనుసు రాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుందో ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా. ఇంతవరకు చూసినట్లయితే ధన్యవాదాలు. చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.